ఒక మాజీ మంత్రి మీకు గమనించి కామన్ సెన్స్ లేదా? ఎక్కడో జరిగిన రిగ్గింగ్ ని తీసుకొచ్చి పులివెందుల్లో రిగ్గింగ్ జరిగిందని చెప్పి సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్ లో పెడతారు. అంటే మీరు ఎటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు ప్రజలకి? అవాస్తవాలని వాస్తవాలుగా చిత్రీకరించడానికి, ప్రజల్ని భయోందోళన గురి చేయడానికి మీరు పెట్టే పోస్టులు నిజంగా చెప్పాలంటే జాతీయ ద్రోహం కింద, రాజద్రోహం కింద మేము తీసుకోవాలి. ఈ రోజు డెఫినెట్ గా రాజద్రోహం కింద తీసుకోవాలి. ఆ రోజు మీరు ఏదో రఘురామకృష్ణరాజు గారి మీద పెట్టింది రాజద్రోహం కాదు, ఇది రాజద్రోహం. అంటే ఈ రోజు అదే వాళ్ళు ఏమన్నారు, అమరావతిని రక్షించడానికి డైవర్ట్ చేసి పొన్నూరు ముంచేశారని ఒకరు రాస్తారు. ఇంకొకరేమో ప్రకాశం బ్యారేజ్ గేట్లలో 70 గేట్లు 69 గేట్లు పనిచేస్తున్నాయి. ఆ ఒక్క గేటు కూడా ఎందుకు చిన్న రిపేర్ వచ్చిందో కూడా మీ అందరికీ కూడా తెలుసు. లాస్ట్ టైం ఆ పడవను పంపించిన పరిస్థితిలో, పడవ ఢీకొట్టిన పరిస్థితిలో చిన్న రిపేర్, అది కూడా పెద్ద రిపేర్ ఏం కాదు. వాటర్ ఫ్లో తగ్గిన తర్వాత ఆ గేట్ కూడా రిపేర్ చేస్తారు. అంటే 70 గేట్లలో 69 గేట్లు పనిచేస్తా ఉంటే ప్రకాశం బ్యారేజ్ గేట్లు పని చేయట్లేదని ఒకటి రాస్తాడు. ఏమనుకుంటారండి? మళ్ళా బుడమేరు వరదలు వచ్చేసి మళ్ళా విజయవాడలోకి వాటర్ వచ్చేసిందని ఒకటి రాస్తారు. గవర్నమెంట్ మీద ఏదైతే వీళ్ళు దుష్ప్రచారాలు చేస్తున్నారో వీటి మీద ఎట్టి పరిస్థితుల్లోని కూడా మేము అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత ఎన్డీఏ కూటమిగా మా మీద డెఫినెట్ గా ఉంది. యాంటీ సోషల్ ఎలిమెంట్ అనాలో, యాంటీ కాన్స్టిట్యూషనల్ ఎలిమెంట్ అనాలో తెలియదు జగన్మోహన్ రెడ్డిని. జాతీయ జెండాకి, ఒక స్వతంత్ర దినోత్సవానికి కూడా వాల్యూ లేకుండా చేసిన వాళ్ళని ఈ రకంగానే మాట్లాడతారు. ఆయన పందా ఇలాగే ఉంటుంది. ఆయన తాలూకా సొంత పేపర్ లో ఇలాంటి రోజుకొక ఫేక్ న్యూస్, అక్కడ జనాలు లేకపోతే పాత వీడియో తీసుకొచ్చి ఇప్పుడు జనాలని చెప్పి లైవ్ టెలికాస్ట్ చేసే పరిస్థితి కూడా కనిపించింది. ఈ రోజుకి కూడా సోషల్ మీడియాలో మళ్ళీ తిరిగి కించపరిచే పోస్టులు పెట్టడం. మీకున్న ఆ వాక్ స్వతంత్ర హక్కుని మేము ఎక్కడ కూడా ఇబ్బంది పెట్టాం. కానీ వాస్తవాలని వాస్తవాలుగా మాత్రమే రాయాలి. నిజంగా అక్కడ తప్పు జరిగింది, ఆ వాస్తవాన్ని తీసుకొచ్చి వాస్తవంగా రాయండి. సరిదిద్దుకోవడానికి ఈ రోజు గవర్నమెంట్ సిద్ధంగా ఉంది. మేమెవరూ దేవుళ్ళం కాదు, మేము చిన్న చిన్న తప్పులు చేయొచ్చు. అంతే తప్పించి అవాస్తవాలని వాస్తవాలుగా చిత్రీకరించడానికి ఒక దండుపాలెం బ్యాచ్ లాగా కొంతమందిని బయటకు తీసుకొచ్చి ఇదే పనిగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించి, సోషల్ మీడియాలో నోటుకొచ్చినట్టు మాట్లాడించి, తిరిగి మహిళల గురించి కించపరిచేటట్టు మాటలు మాట్లాడించి, రెచ్చగొట్టే విధంగా మాట్లాడించి, ప్రజల్ని మభ్య పెట్టడానికో అభద్రతా భావానికి గురి చేయడానికో గనక ప్రయత్నం చేస్తే డెఫినెట్ గా లీగల్ గా మేము యాక్షన్ తీసుకుంటాం. ఇటువంటి సోషల్ మీడియా పోస్టుల మీద ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ కూడా మేము ఏర్పాటు చేసుకుంటాం. దాంతో భాగంగా వాళ్ళు ఇచ్చిన నివేదికల ఆధారంగా డెఫినెట్ గా ఒక చట్టాన్ని కూడా తీసుకొచ్చి సోషల్ మీడియాలో అవాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించడం ప్రయత్నించే ప్రతి ఒక్కరి మీద కూడా లీగల్ గా చర్యలు ఉంటాయి. దయచేసి వీటి మీద అన్నిటి మీద కూడా మీరందరూ కూడా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఉంది.